అందరికీ డిఎస్ఎస్ ఫుడ్ వ్లాగ్స్ వెల్కమ్ అండి. ఈరోజు మాది నాటుకోడి కర్రీ అండి. నాటుకోడి ఫస్ట్ నేను కుక్కర్లో పెట్టేసి బాయిల్ చేశానండి. 5 విజిల్స్ రానిచ్చాను. అయితే అల్లం వెల్లుల్లిగడ్డ జీలకర్ర పేస్ట్ కలిపేసి వేసి విజిల్స్ వేయించానండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం అండి. మూకుడు అయితే పెట్టానండి స్టవ్ మీద. ఓకేనండి, కొంచెం ఆయిల్ వేద్దాం. కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేయాలండి. ఎంతో కాదండి, ఇది 1/2 kg నాటుకోడి. ఓకేనా అండి, ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై చేసేద్దాం. నా స్టైల్లో కర్రీ ఇలా చేస్తానండి. అంటే నాటుకోడి కుక్ అవ్వడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదండి. కుక్కర్లో విజిల్స్ వేయించి వండితే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది, ప్లస్ స్మూత్గా కూడా ఉంటుందండి కర్రీ. అందుకని చెప్పి నేను ఇలా చేస్తానండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసేసానండి. అప్పుడు ఇవి బాగా మగ్గాలండి. మగ్గాక చూపిస్తాను మీకు. మూత పెట్టేస్తున్నాను ప్రస్తుతానికైతే అండి. ఆనియన్స్ చూసారా బాగా మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు ఈ చికెన్ కూడా బాయిల్ చేసిన చికెన్ కూడా వేసేద్దాం. వాటర్తో పాటు వేసేద్దామండి. ఓకేనండి, చికెన్ వేసేసాను కదా, బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు కారం 2 స్పూన్లు అండి, సాల్ట్ 2 స్పూన్స్, చికెన్ మసాలా 1 స్పూన్, ఇంట్లో చేసిన గరం మసాలా 1/2 టీ స్పూన్ అండి. చిన్న స్పూన్తో వేస్తున్నాను. ఓకేనండి, ఇవన్నీ కూడా దీంట్లో వేసేద్దాం కర్రీలో. ఓకేనా, అసలు ఇలా చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అయితే. ఓకేనండి, బాగా కుక్ అవ్వాలి. ఇప్పుడు ఇది వాటర్ అంతా ఇంకిపోయేదాకా కుక్ చేస్తాను నేను. మూత పెట్టేద్దాం. కుక్ అయ్యాక మీకు చూపిస్తాను. కూర చూద్దామా. కర్రీ, నాటుకోడి కర్రీ రెడీ అయిపోయింది. చూసారండి ఎంత బాగా వచ్చిందో. ఇలా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఓకేనా అండి, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దాకా వీడియోస్ ఎందుకు పెట్టలేదు అనుకుంటున్నారా అండి? నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి, అందుకే పెట్టలేదు. ఓకేనా అండి, బాయ్.